బాహుబలి. బాహుబలి అనే పేరు నలుమూలల ప్రతిధ్వనించి 10 సంవత్సరాలుగా వచ్చింది. కానీ ఆ మహా అద్భుతం ఒక్క రోజులో జరిగింది కాదు. సృష్టి ప్రతి సృష్టి చేస్తున్నప్పుడు వాల్మీకి వ్యాసుడితో పాటు నేటి యుగానికి చెందిన ఒక మహానుభావుడి చేతిలోకి కలం అవతరించింది. ఆ కలం కదిలితే చరిత్ర తనంతట తానే కదిలి ఒక సంజీవిని శక్తిలా భావోద్వేగాలని ఉప్పొంగిస్తుంది. అలాంటి కవి తన తదుపరి సృష్టిని ఒక శిల్పి చేతిలో పెట్టాడు. అతను ఇలాంటి శిల్పి కాదు. ప్రజలంతా ఆ శిల్పి ముట్టుకున్న ప్రతీదీ బంగారం అవుతుందనేసి భ్రమపడుతున్నారు. కానీ ఎవరికీ తెలియందేంటంటే అతనే తన సొంత చేతులతో బంగారాన్ని కరిగించి అతనికి కావాల్సిన విధంగా వేల మంది తన వెన్నంటే పెట్టుకుని ఒక రూపాన్ని రూపొందిస్తాడు. కానీ ఈసారి తను చేపట్టింది ఎప్పట్లాగే ఏనుగుని చెక్కడానికి కాదు. ఊహాతీతమైన భారీ దంతాలు పొందిన గజేంద్రుణ్ణి చెక్కాలని నిర్ణయించుకున్నాడు. ఇక